హరే కృష్ణ భక్తులందరికీ ఈ 18 రోజుల హరే గీతాధ్యయనంలోకి కృష్ణ వచ్చిన మాతాజీ. భక్తులందరికీ స్వాగతము. ఇస్కాన్ మంగళూరు రాధా గోవింద మందిరం తరపున స్వాగతం చెప్తున్నాము. వారే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మీకు అందించి మీకందరికీ భగవద్గీత అధ్యయనం ద్వారా మీకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తున్నారు కృష్ణ చైతన్యంలోకి. అలాగే ఇప్పుడు 12వ రోజు వచ్చేసాం. మనం 12వ అధ్యాయము భక్తి యోగం. ముందున్న ఫస్ట్ 6 అధ్యాయాలు ఏం చెప్పాం? కర్మయోగం అని చెప్పాం కదా. మధ్యలో ఉన్నవి ఇవి అత్యంత అద్భుతమైన భక్తి మార్గాన్ని భగవంతుడి చేత చెప్పబడింది. నిన్న చూసాం కదా విశ్వరూప సందర్శన యోగం. భగవాన్ని విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా తిలకించాడు, ఎలా చూశాడు, మళ్ళీ చతుర్భుజ రూపాన్ని ద్విభుజ రూపాన్ని కాంచి పరవశుడయ్యాడు అనమాట. ఇప్పుడు అత్యంత ఉత్తమమైన భక్తి మార్గాన్ని భగవంతుడు ఈ ద్వాదశాధ్యాయంలో చెప్తూ ఉన్నాడు అనమాట. అందరికీ హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేను హరే కృష్ణ చెప్పినప్పుడు అందరూ గొంతు కలపండి, బాగుంటుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. భక్తులందరికీ స్వాగతం అండి. భక్తి యోగం చూస్తున్నాం కదా, అందరూ మ్యూట్ లో ఉండండి, మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. భక్తి యోగం భగవంతుడు అత్యున్నత పరమ లక్ష్యం మానవ జీవితంలో ఉద్దేశింపబడేది ఏది? భక్తి, కృష్ణ చైతన్యం. ఆ భక్తి ఎలాగా, దాంట్లో మార్గాలు ఏమి, ఎవరు తనకు ప్రియమైన భక్తులు అనేది దీంట్లో చెప్పబోతున్నారు అనమాట. అందులో అర్జునుడు ప్రశ్నిస్తాడు, ఎవరు ఉత్తమ భక్తులు, భక్తి మార్గము ఏది అద్భుతంగా ఉంటుంది అనుసరించే వాళ్ళదేని ప్రశ్నిస్తాడు. మొట్టమొదట అది చూద్దాము. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఎల్లప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొను భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఆరాధించేవారు ఈలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావింపబడదురు. ఒక అద్భుతమైన ప్రశ్న భగవంతుని ముందు ఉంచారు. ఎంతో మంది భక్తులు ఉంటారు కదా జనాల్లో. ఏవం సతత యుక్తాయే, ఎప్పుడు అంటే
ఎప్పుడు ఈ విధంగా సతతము నిత్యం యుక్తాయే అంటే నిమగ్నులైన భక్తులు పర్యుపాసతే నిన్నెప్పటికీ తగిన రీతి నిన్ను పూజింతురో. మనకి ఇక్కడ కూడా వస్తుంది మన సతతం 9వ అధ్యాయంలో చూసాం కదా, సతతం కీర్తయంతో మాం ఏ జన మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే భక్తాసం ఉపాసతే. ఎప్పుడు ఎవరు ఉపాసిస్తూ ఉంటారో, భగవంతుణ్ణి నిరంతరం కొలుస్తూ ఉంటారో, ఎల్లప్పుడూ భగవంతుణ్ణే తలుచుకుంటూ ఉంటారో ఆ భక్తులు. మరియు వీళ్ళెవరు? మనకు ప్రత్యక్ష భక్తులు చెప్దాం. ఇప్పుడు ఈ అవ్యక్తం అంటే భగవంతుడు సర్వవ్యాపి, అంతా వ్యాపించి ఉన్నాడని మనం చెప్పాం కదా. సర్వవ్యాపి అయిన భగవానుడు ఉన్నాడు. అలా అది కనపడదు. అది నిరాకారవాదులు ఆ బ్రహ్మజ్యోతిని ఆ శూన్య భగవంతుడు పూజిస్తూ ఉంటారు. కనపడని నిరాకార బ్రహ్మమును ఆరాధించే వాళ్ళు ఇక్కడ భక్తులు, ఎప్పుడు భక్తియుత సేవలో ఉండే భక్తులు ఇలా పూజిస్తూ ఉంటారన్నమాట. భగవంతుని అర్చామూర్తిని నిరంతరం పూజించే భక్తులా, లేకుంటే ఈ నిరాకార బ్రహ్మాన్ని, ఒక రూపం లేదు భగవంతుని, కనపడని రూపాన్ని ఆరాధించే భక్తుల, ఎవరు యోగ పరిపూర్ణులని ఒక ప్రశ్నని భగవంతుని ముందు ఉంచారనమాట. అంటే ఇక్కడ నిరాకార సాకార విశ్వరూపాలు రకరకాల భక్తులు ఉన్నారు కదా మనకి. ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్న వాళ్ళు సాకారవాదులు ఉంటారు, నిరాకారవాదులు. సాకారం అంటే భగవంతునికి అర్చించేవారు, ఆయనకు ఒక రూపం. మనము ఏ రూపమైనా శ్రీకృష్ణ భగవానుడి రూపం, టెంపుల్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, అలా అర్చిస్తూ ఉంటారనమాట. భక్తి యోగము చాలా అద్భుతమైంది. ఈ ప్రత్యక్షంగా సేవించే వాళ్ళని మనము సాకారవాదులు అంటాం. అదే నిరాకార బ్రహ్మ ధ్యానమునందు నియుక్తులైన వారు నిరాకారవాదులు. వీళ్ళలో ఎవరిది ఉత్తమ స్థితి? ఇది భగవంతుడిని ప్రశ్న అన్నమాట. అది అడుగుతున్నారు అన్నమాట. అవ్యక్తము నిరాకారం, అది ఆయన యొక్క రూపం. అది ఆ రూపాన్ని కూడా ఆరాధించే వాళ్ళలో ఎవరు పరిపూర్ణులు? భగవంతుడు ఏం చెప్తాడో ఇక్కడ చూద్దాం. బ్రహ్మము పరమాత్మ భగవంతుడు. భగవంతుణ్ణి 2వ అధ్యాయంలోనే మనం వివరించాం. ఆయనని మూడుగా, ఆయన పరతత్వం అనేది మూడుగా చెప్పబడుతుంది. అబ్సల్యూట్ ట్రూత్ బ్రహ్మము, నిరాకార బ్రహ్మము, ఆయన దేహ తేజస్సే బ్రహ్మం. పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండే పరమాత్మ. భగవంతుడు భగవానుడు, ఆయన దేవాది దేవుడు అనమాట. అంటే ఇక్కడ బ్రహ్మము, జ్ఞానులంతా వాళ్ళు బ్రహ్మం వరకే ఆరాధిస్తూ ఉంటారు. ధ్యానయోగం ద్వారా వెళ్ళే వాళ్ళు హృదయస్థ పరమాత్మ వరకు వెళ్తారు. అలాగే అంటే వీళ్ళు మనకి ఇది చూసాం కదా, ధ్యానయోగంలో మనకి అష్టాంగ యోగం మార్గము వెళ్ళి చూసేవాళ్ళు అనమాట భగవంతుడు. వీళ్ళు 3 రకాలుగా ఉంటారు అనమాట. జ్ఞానులు, యోగులు, ధ్యాన యోగులు, అష్టాంగ యోగులు, ఇలాగ కర్మయోగులు అని. బ్రహ్మం వరకే వెళ్ళేవారు నిరాకారవాదులు. ఒక బ్రహ్మజ్యోతిని మాత్రమే చూస్తారు అనమాట. వీళ్ళలో ఈ బ్రహ్మజ్యోతిని చూసే నిరాకారవాదుల, భగవంతుని అర్చించే సాకారవాదుల అని పంచి ప్రశ్న అడిగారు అనమాట. భగవంతుడు జవాబు చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు పలికెను, నా సాకార రూపం పైననే తమ మనస్సును స్థిరపరచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులని అభిప్రాయం. భగవంతుడు తేల్చేశాడు. నా రూపం పైననే భగవంతుడు సృష్టి కొరకు విశ్వవ్యాపిగా ఉన్నాడు. హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు. గోలోక బృందావనంలో భగవానుడిగా ఉన్నాడు. ఆ సాకార రూపాన్నే మనం అర్చిస్తూ ఉంటాం కదా. మనస్సును మయ్యావేశ్య అంటే నా యందే ఆవేశ్య స్థిరముగా నిలిపి. మనస్సు ఎలా ఉండాలి? ఆ స్థిరంగా నిలిపి ఉన్న అనిత్యం నిలిపి ఉన్న మనో ఏమా అంటే మనస్సును ఎవరైతే నిరంతరంగా ఉపాసతే అర్చిస్తారో, అలాగే శ్రద్ధయా పరయోపేత, శ్రద్ధయా అత్యంత శ్రద్ధతో, పరయ దివ్యమైన ఉపేత కూడిన వారై యుక్తతమ యోగం నందు వాళ్ళు పరిపూర్ణులైన వారు. అత్యంత ఎవరైతే భగవాన్ని సాకార రూపాన్ని స్థిరమైన మనస్సుతో స్వీయ రూపం నందు మనస్సును ఎప్పటికీ లగ్నం చేసి దివ్యమైన వాళ్ళకి సమస్తము ఆయనకే అన్నమాట.
ఈయనకి ఎన్ని ఎన్ని ప్రత్యక్ష సేవ అన్ని ఎన్ని ఉన్నాయి మనకి చేసేదానికి. పూజ చేస్తారు, వేద నియమాలను పాటిస్తారు, మందిరాలకు వెళ్తారు, ప్రసాద వితరణ చేస్తారు, ఎన్నైనా చేయొచ్చు. మాలలు అల్లడం ఆయన కోసము ప్రత్యక్షంగా చేయడం అనమాట. ఏంటి శ్రవణం చేస్తారు, ఆయన గురించే పఠనం చేస్తారు, ప్రసాదం తయారు చేస్తారు. ఇలాగ కృష్ణ కర్మలన్నీ చేస్తూ ఉంటారు ఈ ప్రత్యక్ష. వీళ్ళే దివ్యులు అంటున్నారు. స్థిరమైన మనసుతో నిరంతరం భగవంతుణ్ణి అర్చించే వాళ్ళు అన్నమాట. హరే కృష్ణ. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇక్కడ భగవంతుడు ఇక్కడ నిరాకారవాదుల పరోక్ష సేవ ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, వీళ్ళు ఇంతకుముందు సాకారవాదులు చెప్పేశారు. వాళ్ళు నిత్యం తననే మనస్సులో, అర్జునుడు అడిగిన ప్రశ్న అది, ప్రత్యక్ష సేవలో నిమగ్నమైందే భగవంతుని రూపాన్ని అర్చించే భక్తులు గొప్ప పరిపూర్ణుల. ఆయన యొక్క బ్రహ్మజ్యోతిని, ఆయన నిరాకారవాదాన్ని అంతా వ్యాపించి ఉన్న ఆ తేజస్సుని అర్చించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ ప్రశ్నకి పరిపూర్ణులు చెప్పేశాడు భగవంతుడు ప్రత్యక్ష సేవలో. ఈ నిరాకారవాదుల గురించి కూడా చెప్తున్నాడు. ఏ త్వక్షరం అదుర్దేశ్యం, ఇంద్రియాతీతమైంది. అక్షరం అంటే ఇంద్రియాతీతం. అనిర్వచనీయమైంది, అవ్యక్తం, అసలు కనపడింది. వ్యక్తం అంటే మనకి ఎదురు కనపడేది, ఒక వ్యక్తి అంటాం కదా ఎవరన్నా ఎదురుగా ఉంటే. అవ్యక్తం అంటే కనపడింది. పర్యుపాసతే ఉపాసిస్తారో, అసలుకి అది కనపడని దాన్ని. సర్వత్ర గమచింత్యం చ అంటే సర్వత్ర సర్వవ్యాపకమైంది, అంతా వ్యాపించి ఉంటుంది విశ్వంతో. అచింత్యం, అచింతం అంటే ఊహాతీతం. ఆయన ఎలా ఉంటాడు, ఊహలకు అందంది. కూటస్థం, అసలు మార్పే ఉండదు అనమాట. అచలం, కదలనిది. ధ్రువం, ఇది స్థిరమైంది. ఇది మనకు అచింత్యము. ఫస్ట్ ఈ శ్లోకం అంతా కూడా 2 శ్లోకాలు ఇవి. ఈ శ్లోకం అంతా భగవంతుని పరోక్ష సేవ ఎలా ఉంటారు, ఎలా ఉంటాడు అది ఆ నిరాకార బ్రహ్మం ఎలా ఉంటుందనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంద్రియాతీతమైంది, సర్వవ్యాపకమైంది, ఊహకందంది, మార్పురహితము, స్థిరము, కదలంది. అట్లాంటి పరతత్వపు నిరాకార భావనని ఎట్లా వాళ్ళు చేయాలనేది 2వ శ్లోకం చెప్తుంది అనమాట. ఎలాగా, ఈయనకి సన్నియమ్యేంద్రియ గ్రామం అంటే నిగ్రహించి, మనోనిగ్రహం ఉండాలి. అన్ని ఇంద్రియాల నిగ్రహంతో ధ్యాన యోగులు కూర్చుంటారు కదా, ఇంద్రియాలు నిగ్రహించి అన్ని చోట్ల సర్వత్ర సహనబుద్ధి, సమబుద్ధి, సహనబుద్ధితో వాళ్ళు నన్ను పొందుతారు. సర్వజీవుల వాళ్ళు కూడా అంత్యంలో పొందుతారు, కానీ బ్రహ్మజ్యోతి వరకే వెళ్తారు అనమాట. ఎందుకంటే అదే గమ్యంలో ఇది పరోక్ష మార్గం. ఇది భగవంతుడు అది చెప్తే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, సర్వజీవుల పట్ల హితకార్యం ఉండాలి, సర్వత్ర సమబుద్ధయ. అందుకని ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము, ఊహాతీతము, మార్పులేని, కదలని, స్థిరమైన, వ్యక్తీకరింపబడిన అటువంటి పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు సమస్త ఇంద్రియముల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావం కలిగి అందరి సంక్షేమంలో నిమగ్నమై చివరికి నన్ను పొందుతారు. ఇలాంటి రూపం అని ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు. రూపం కాదు, నిరాకారం ఇలా ఉంటుంది, అది ఎంత స్థిరంగా ఎలా ఉంటుంది, ఆరాధించే వారి లక్షణాలు ఎలా ఉండాలి అంటే లక్షణం కాదు, వాళ్ళ ఆ పరిస్థితిలో ఆ స్థితికి కావాలి. ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళ సర్వజీవుల పట్ల సమత్వ బుద్ధి కలిగి ఉండి చివరికి ఎలా ఆయన్ని చేరుకోగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే హృదయస్థ పరమాత్మని దర్శించాలంటే కూడా రమణం, కీర్తనం, ఆస్వాదం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. తదుపరి భగవంతుడి నెక్స్ట్ శ్లోకంలో అది ఎంత కష్ట సాధ్యమో చెప్తారు. ఎస్, వాట్ ఆర్ యూ డూయింగ్ అండ్ వాట్ ఫోకసింగ్ నాట్ ష్యూర్. అంటే ఈ ధ్యాన యోగులు పరోక్ష పద్ధతిలో వెళ్ళే వాళ్ళకి ఒక లక్ష్యంలో వాళ్ళకే ఒక అవగాహన ఉండదు. ప్రత్యక్ష సేవ ఇప్పుడు భగవంతుని ఆకారాన్ని తీసి మనము ఒక చిత్రపటాన్నో, ఆయన ఒక శిల్పాన్ని చెక్కిందో, ఒక చక్కటి చెక్క బొమ్మనో ఏది పెట్టుకున్నా భగవంతుడనే భావనతో ఆయనకి పత్రం, పుష్పం, ఫలంతో అర్పిస్తూ చేసే ప్రత్యక్ష సేవ అత్యంత సులభమైంది, సుసుఖమైంది అని 9వ అధ్యాయంలో చెప్పాడు కదా భగవంతుడు. ఈ పరోక్ష సేవ అనేది క్లిష్టమైందని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధిక తరస్తేషాం, క్లేశము
ఇక్కడే కష్టము అధికతర, మిక్కిలి ఎక్కువ కష్టం. తేషాం ఆ అవ్యక్త అంటే అవ్యక్తమునందు కనపడద్ది. ఆసక్త ఎవరైతే ఆసక్తులై ఉంటారో, చేతసాం ఆసక్తి కలిగిన మనసు కలిగిన వారికి అవ్యక్తాహి అంటే అగోచరమగు బ్రహ్మమును గుర్చి చేయు గతి. ఆ ప్రగతి అనేది దుఃఖం, కష్టాలతో కష్టం కూడింది కాబట్టి అది క్లేశకరంగా ఉంటుంది. దేహవద్బిల్ ఈ దేహదారులకి ఇది పొందబడుతుంది. అంటే పరమ పురుషుని ఈ అవ్యక్త నిరాకార, అవ్యక్తం అంటే కనపడింది, నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారి పురోగతి చాలా కష్టముతో కూడి ఉండేది. భగవంతుడు డిక్లేర్ చేసేసినారు ఇక్కడ, ఇది కష్టం. నిరాకార భావనను పూజించదు. ఈ విధానంలో పురోగతి సాధించడం దేహదారులకు ఎల్లప్పుడూ కష్టమే, కష్టసాధ్యమైంది. దేహాన్ని కష్టపెట్టుకోవాలి, ఆరాధించాలి, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను తీసుకొని రావాలి, ధారణ. ఇది చెప్తున్నారు. అంటే మనకి ఈ మొత్తం ఆయన ఈ రకంగా పూజించే వాళ్ళనే జ్ఞానయోగులు అంటారు అన్నమాట వాళ్ళని. అది ఈ జ్ఞానయోగులకి భక్తి యోగానికి మధ్యలో తేడా రావచ్చు. మరి ఒకే లక్ష్యమైనప్పటికీ కూడా జ్ఞానయోగ విధానము చాలా చాలా కష్టమైందన్నమాట. అందుకని ఈ అర్చా విగ్రహం అనేది భగవంతుని యొక్క అర్చావతారం. ఎన్నో అవతారాలు ఉన్నాయి. మనం అర్చించే విగ్రహం కూడా అర్చావతారంగా చెప్పబడుతుంది. భాగవతం అలాగే గ్రంథావతారం అన్నమాట. ఈ అర్చావతారం అయితే భగవంతుడు సేవని స్వీకరిస్తాడు అక్కడ. ఇది మనకి నిరాకార బ్రహ్మను ఆరాధించే వాళ్ళకి భక్తియుత సేవ ఆచరించేకి, వేద నియమాలు ఆచరించేకి లేదు. వాళ్ళు ఎంతో కష్టంగా అది చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ విధానము సామాన్య మానవులకి సులభమైంది, ఇది ప్రత్యక్షమైంది అనమాట. ఇక్కడ వీళ్ళు వెళ్ళే జ్ఞాన మార్గం ఎలా ఉంటుంది, భగవంతుణ్ణి అవ్యక్తంగా ఎలా ఉంటాడని తెలుసుకోవడానికి వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి. అట్లా అవగతము ఆయన అగోచరంగా ఉంటాడు కదా, ఆయన భావాలను అవగాహన చేసుకొని చేయాల్సి ఉంటుంది. మరి దాన్ని ఎంత సంస్కృతంలో ఉంటాయి అన్ని ఆచార్యులను తెలుసుకోవాలా, ఇవన్నీ కూడా ఎంత కష్టసాధ్యమైనవి. అదే సామాన్య మానవులకి భక్తియుత సేవ అత్యంత సులభమైందనమాట. వాళ్ళకి పరతత్వానం అంటే ఈ నిరాకారవాదులు వెళ్ళేది బ్రహ్మజ్యోతి వరకే, ధ్యాన యోగులు వెళ్ళేది పరమాత్మ వరకే అనమాట. అందుకని తదుపరి ఈ నిరాకారవాది కూడా ఒక మంచి శుద్ధ భక్తుడు దొరికితే మళ్ళీ భక్తి యోగానికి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చూడండి, ఉపాసతే ఎవరైతే పూజిస్తున్నారో, ఈ వర్డ్ వస్తూ ఉంది ప్రతిసారి. మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. 1 సెకండ్ అండి. హరే కృష్ణ. ఇక్కడ భక్తి అనేది చాలా సులభమైన పద్ధతి అని చెప్పుకున్నాం కదా. భక్తియుత సేవ ద్వారా మంచి మార్గం ఇది భగవంతుని చేరుకునేకి. ఏతు సర్వాణి కర్మాని, ఇక్కడ మనకి కర్మయోగంలో చెప్పారు మనకి, ఓ పార్త కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి సర్వాణి కర్మాని విచలనము లేకుండా అంకిత భావంతో భక్తియుత సేవలో అనన్యేనైవ యోగేన మై సన్యస్య మత్పరః. అంటే ఇక్కడ మనకి భగవంతుని అన్ని అర్పించి, సన్యాసి అంటే మొత్తం కర్మలన్నీ నాకు అర్పించు, నా ఎందు ఆసక్తి గల వారికే ఈయన యోగేన ఈ భక్తి అభ్యాసంతో మాం ధ్యాయంతో ఉపాసతే, నన్ను ధ్యానం చేసే వాళ్ళకి పూజిస్తూ ఉంటారు చూడండి వీళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. కర్మయోగం, నా కర్మలన్నీ నా పక్కనే నాకే అర్పించాలన్నమాట. అలాగే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, ఇది ఎలా చేయాలో చెప్పారు భగవంతుడు ఇక్కడ. దాని ప్రయోజనం ఇక్కడ వస్తుంది. చేసే మార్గం కర్మలన్నీ నాకు అర్పించమని, ఎల్లప్పుడు నన్ను నేను జన్మ మృత్యు సాగరం నుంచి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ. త్వరగానే వాళ్ళని ఈ స్థిరమైన
మయ్యావేశిత చేతసం, స్థిరమైన మనస్సు గల వారికి, వీళ్ళని నన్ను అర్చించే వాళ్ళని. ఎలా అర్చించాలి ఆయన్ని? ఆయనదే అన్ని కర్మలన్నీ ఆయన కోసమే. ఎలా ఆచరించాలి చెప్పాం కదా. మనం భక్తియుత సేవ ఎలా చేయగలుగుతుంది సంపూర్ణంగా అనేది, భక్తి యోగ పద్ధతి ఎంత సులభంగా ఉంటుందని కూడా చెప్పామన్నమాట. ఎలాగైతే ఒక తల్లిదండ్రులు చిన్న పిల్లవాడిని లక్షణం ఎలా తీసుకుంటారు, ఇంత చిన్న పిల్లవాడు అనుకోండి, తల్లిదండ్రుల బాధ్యత ఎంతగా ఉంటుందన్నమాట. ఎంత ఆ పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా ఉంటాడు. అందుకని మనము సేవకులం, భగవంతుని సేవిస్తూ ఉంటే మన రక్షణ ఆయన చూసుకుంటాడు. ఏదన్నా మనకు వచ్చిందనుకోండి, ఆయన గరుడారుడై వెంటనే వచ్చి మనల్ని రక్షిస్తాడు అనమాట. మనకి ఇంతకుముందు ఒక గజ ఈతగాడు సముద్రంలో పడ్డాడు అనుకోండి, గజ ఈతగాడే సముద్రాన్ని ఈదలేడు కదా, ఎవరన్నా హెల్ప్ చేస్తేనే బయటికి రాగలుగుతారు అనమాట. ఆ రకంగా భగవంతుడు భవామి నచ్చాత మయ్యావేశిత వృత్తి సంతేషామహం సబుద్ధర్త, నేను వాళ్ళని రక్షిస్తాను. అలాగ చేసే వాళ్ళని తేషాం అహం, నేను సముద్ధర్త, ఉద్ధరించేవాడిని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలి? స్థిరమైన మనస్సు కలిగి ఎల్లప్పుడూ ఆయన ధ్యానించి ఆరాధించే వాడిని, దీని నుంచి శీఘ్రమే రక్షించే వాడిని అవుతాను అని చెప్పాలన్నమాట. అందుకు భక్తుడు పూర్ణంగా తను భగవానుడు భక్తుడిని ఎలా ఉద్ధరిస్తాడనేది ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి మనం చేయాల్సిన మార్గం ఏముంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగానికి ఉద్దేశించబడిన ఈ హరే కృష్ణ మహామంత్ర జపము నిరంతర భగవంతుని నిత్య సేవ భక్తియుత సేవ చేస్తూ ఉండాలన్నమాట. అది ఇక్కడ భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు అన్నమాట, చెప్తున్నాడు అనమాట. అది జీవిత పూర్ణత లక్ష్యం. ఇలా మనము ఉపాసిస్తూ ఉంటే ఆయననే మృత్యు సంసార సాగరాన్ని నుంచి రక్షిస్తాము. హరే కృష్ణ. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఉత్తం న సంశయ. అర్జునుడికి కూడా చెప్తున్నారు, దేవాది దేవుడమైన నాపై నీ మనస్సును స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తారు. ఎలాగా? ఈ భక్తులు ఎలా ఉండాలి? భక్తి నాయందే నీ మనస్సుని, ఏవ మన ఆదస్వ, మనస్సు ఆదస్ అంటే స్థిరముగా నిలుపు. మై బుద్ధి, నీ బుద్ధిని కూడా అంటే నీ ఇంటెలిజెన్స్ ని నా మీదే నియుక్తం చేయి, అప్పుడు నువ్వు నాయందే నివసిస్తావు, దీంట్లో సందేహం లేదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ భక్తులు వీళ్ళు ఇద్దరు మధురావాసానికి కృష్ణ బలరాములు వెళ్ళినప్పుడు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, మధురావాసులంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన అంటే తెలియని వాళ్ళు ఉంటారు, రజకులు లాంటి వాళ్ళు కొంత భగవంతుని చేత శిక్షింపబడతారు. కానీ దుస్తులు ఇచ్చేవాళ్ళు, కుబ్జ మాల, ఇది మన గంధం పూస్తుంది, అలా సేవ చేసుకుంటారు అనమాట. ఆ ఘట్టము మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రత్యక్షంగా నైవేద్యం అర్పించినప్పుడు ఆయన స్వీకరిస్తాడనేది ఆయన ఇవి ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పుకున్నాం, మనం మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు గోదావరి నది తీరమున, చాలా అతను వృద్ధుడైపోతాడు, శుద్ధ భక్తుడు. వృద్ధుడైపోయినప్పుడు పాపం ఏమి చేసుకోలేదు. అందుకని తను మానస పూజలు చేస్తూ ఉంటాడు, మనసులోనే అన్ని అనమాట. చేస్తూ ఉంటే ఒకరోజు భగవంతుడికి పాయసం చేసి నివేదన చేసినట్లుగా ఊహల్లో చేస్తూ ఉంటాం, వెండి పాత్రలో చేసి పాయసం. అదే భగవంతునికి నివేదన చేస్తున్నాను కదా అనేసి ఒక కాలుతోందేమో అని వేలు పెట్టి చూస్తాడు అనమాట. ఇట్లా ఊహల్లో చూస్తే అతనికి నిజంగానే కళ్ళు తెరిచి చూస్తే చుర్రమని ఉంటుంది, వేలు కాలి ఎర్రగా అయిపోయి ఉంటుంది అనమాట. అక్కడ వైకుంఠలోకంలో పక్కపక్క నవ్వుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు. లక్ష్మీదేవి అడుగుతారు అనమాట, మాత అడుగుతారు, ఎందుకు మీరు ఇలాగ నవ్వుతున్నారంటే, ఒక భక్తుడు ఊహల్లోనే నాకు పాయసం నివేదన చేశాడు, అది కాలుతోందని, చెయ్యి కాలింది అని మళ్ళీ వైకుంఠలోకానికి తన దూతలను పంపి పిలిపించుకుంటాడు అనమాట భగవంతుడు. అది అనన్య భక్తి. అతనికి వృద్ధుడయ్యాడు, చేసే శక్తి జవసత్వాలు ఉడిగిపోయాయి, భక్తితో సేవ చేయలేడు, కానీ జీవితం అంతా చేశాడు. వృద్ధాప్యంలో మనసుతో మానసికంగా చేశాడు. అది
అర్పించినప్పుడు ప్రత్యక్షంగా భగవంతుడు ఆ కృష్ణ భావనలో తన్మయుడగడం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. భక్తులు అలా ఉంటారు, అనన్య భక్తి అంటారు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఓ ధనంజయ, నీ మనస్సును విచలనం లేకుండా నా మీద స్థిరపరచకపోతే అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించా ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకొను. భగవంతుడు మార్గాలు చెప్తున్నాడు. నిరంతరం భగవంతుని మీదే భక్తి లగ్నం చేయాలనేది చాలా కష్టసాధ్యం విషయం. మనకి ధ్యాన యోగంలోనే అర్జున్ చెప్తాడు, మనస్సు చంచలం కృష్ణ అని చెప్తాడు అక్కడ. అంటే భగవంతుని నిరంతరము స్మరించుకోవాలా అనేది కష్టం. అది అంటే ఆయన దివ్య అంటే భక్తి యోగ విధానాలు రెండు ఉంటాయి. ఏవి? దివ్యమైన ప్రేమ ద్వారా భగవంతుణ్ణి అనురాగాన్ని వృద్ధి చేసుకోవాలని పెంచుకోవడానికి. సరే, అది మన వల్ల కాలేదు, శుద్ధ భక్తులకి వస్తుంది అనే దానికి ఇంకా రకరకాల విధి విధానాలు లో అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? విధి విధానాలు మీకు భక్తి యోగ నియమాలు, వేద నియమాల ప్రకారంగా పాటించేసి శుద్ధి చేసుకుని ఉండాలన్నమాట. అంటే భక్తి యోగాభ్యాసంలో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కదా, ఏ విధంగా చేయాలనే దానికి నియమాలు. అంటే తెల్లవారుజామునే లేయటము, ఆయన కోసము స్నానాదులు ఆచరించడము, మందిరానికి వెళ్ళటము, పూలు కోయటము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. నైవేద్యం తయారు చేయడము, ప్రసాదం చేయడము, ఇలాంటివన్నీ తప్పకుండా కొందరు ఆచరించాల్సిన నియమాలు. తదుపరి భగవద్గీత, భాగవతాలు, శ్లోకాలు గురువుల నుంచి, శుద్ధ భక్తుల నుంచి శ్రవణం చేయడము, ఇలా చేస్తూ వేద నియమాలు చేస్తూ ఉంటే మెల్లిగా నువ్వు సాధన చేస్తూ ఉంటే భగవత్ ప్రేమ స్థాయికి వచ్చేస్తారు అన్నమాట. అది విధి విధానాలని ఆధ్యాత్మిక గురువు నిర్దేశంలో చెయ్యి. నీకు స్థిరపరచడం కష్టమైంది ఈ విధానానికి. ఇలా నెక్స్ట్ ఏం చెప్తాను చూద్దాం భగవంతుడు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాని కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇది సాధన భక్తి. భగవంతుడు అక్కడ స్థిరపరచలేకపోతే అంతకుముందు ఏం చెప్పారు? ఇక్కడ అనన్య భక్తి హెడ్డింగ్స్ చూడాలి. ఇది అనన్య భక్తి చూసాం కదా, మొత్తం నా మీదే స్థిరపరచు అన్నారు. ఇది చేత కాలేదు, సాధనా భక్తి చేయమంటున్నారు, సాధన చేయమని వేద నియమాలు. సరే, ఇది కూడా కష్టమైంది అనుకోండి, భక్తి యోగ నియమాలని కూడా నీవు అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయము. ఈ విధంగా భక్తియుత సేవ చేయడం వల్ల నీవు పరిపూర్ణత స్థాయికి చేరుకోగలవు. నిష్కామ కర్మ అభ్యాసేమభ్యసమర్థోసి. ఈ భక్తి యోగ నియమాలను అభ్యాసం సాధన ఇది కూడా నీకు అశక్తుడవైతే, అసమర్థోసి నీకు అశక్తుడవైతే, మత్కర్మ నా కొరకు పరమోభవ, నాకు అంకితుడు కా, నా కొరకు పనులు చేయి, కర్మాని పదార్థమపి కర్మాని కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది. ఆయన కోసం కర్మలు అంటే ఎన్నున్నాయి. ధనం ఉంది నీ దగ్గర, ఆ ధనాన్ని కృష్ణ చైతన్య ప్రచారోద్యమానికి ఉపయోగించు. భక్తి యోగ నియమాలు అభ్యసించలేకపోయావంటే కొంత స్థలము ఇవన్నీ పెట్టుబడి పెట్టు, ఏదో ఒకటి చేసి భగవత్ గ్రంథాలని ప్రచురించు. అది కూడా కాకపోతే ఇంకా ఎవరికి విజ్ఞానం పుస్తక వితరణ, ప్రసాద వితరణ, ఇలాంటి దేవాలయాలకి నిర్మాణాలకి ఇవ్వడము, డొనేషన్లు ఇవ్వడము, మన సంపాదనలో కొంతవరకైనా కృష్ణ భక్తికి ఇలాగా ఉపయోగించుకో అని చెప్పేసి నిష్కామ కర్మ, ప్రతిఫలం లేని కర్మ అనమాట నిష్కామ కర్మ. ఇది చేయండి. ఒకటేం చెప్పారు? అనన్య భక్తి స్థిరంగా ఉండన్నారు. అది ఉండలేకపోతే వేద నియమాలను ఆచరించు అన్నారు. ఇది కూడా నాకు కష్టము, తెల్లవారుజామున లేయడము నాకు కష్టము, ఈ నియమాలు నేను చేయలేను అన్నప్పుడు నా కొరకు ఈ పనులు చెయ్యి అన్నారు. తదుపరి చూద్దాం 11వ శ్లోకం. ఓకే, ఎస్, తన కోసం ఐ విల్ బై వర్కింగ్ ఫర్ మాయా, ఆయన భౌతిక ఆనందం కోసం చేసేవాళ్ళు. వర్కింగ్ ఫర్ కృష్ణ, ఐ విల్ బై ఎ బిగ్గర్ ఫోన్ అండ్ టీవీ కంపేర్ టు మై నైబర్. ఆయన భౌతిక ఆనందం చూస్తున్నారు. భక్తుడు ఏం చూస్తాడు? ఐ విల్ బై ఏ గీత. ఓకే, సకామ కర్మ అది కూడా చేయలేకపోయాడు అనుకోండి. ఏది? మొత్తము ప్రసాద వితరణ చెయ్యి, పుస్తకాలు ముద్రించు, డొనేషన్లు ఇవ్వనప్పుడు. అతైతదప్యశక్తోసి, అది కూడా నా భావనలో కర్మ చేయడానికి పని, అది కూడా నీకు అశక్తోసి కర్తం మధ్యోగం ఆశ్రిత. నీవు కర్మ ఫల
త్యాగం తతత్పురియతాత్మ, నీ కర్మ ఫలాలను త్యజించుటకు మరియు ఆత్మ నిగ్రహము కలవాడై ఉండుటకు ప్రయత్నించుము. ఇది కూడా నీకు కాలేదంటే నువ్వు నీ కర్మ ఫలాలు త్యజించేకి. ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ఈ స్టోరీ. చిన్న చిన్న చేతులతో 4 గింజలు, వడ్ల గింజలు చిట్టి చేతులతో ఇస్తాడు భగవంతుడు. ఆమె ఎన్నో పండ్లు ఇస్తుంది. ఫలితంగా భగవంతుడు ఇచ్చిన వరమేముంది, ఆ పండ్లు అమ్ముకునే ఆ స్త్రీకి ధనం ఇస్తాడు భగవంతుడు. ధనాన్ని వచ్చేస్తుంది. అది చింత భక్తి చేస్తే భగవంతుడు ఇంత ఫలితం వస్తుంది అన్నమాట. అది అందుకని నీకు ఇది కూడా అంటే మనకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పాం కృష్ణ ప్రచారోద్యమ కార్యక్రమము, పుస్తక వితరణ అవి అని. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, ఏది చేయాలన్నా డొనేషన్లు ఇవ్వన్నా, ఇంట్లో అబ్జెక్షన్స్ రావచ్చు. ఒక నీవు కొద్దిగా నీ కర్మలు చేసిన దాంట్లో కొద్దిగా దాచిపెట్టుకుని అవి మంచి కార్యానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా ఉపయోగిస్తే నువ్వు మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని పొందుతావు. నువ్వు ఇప్పుడు ఎవరికొకరికి ఇస్తూ ఉంటారు కొంతమంది, వైద్యశాలలకి, అనాథాశ్రమాలకి. అది కూడా ఆ జ్ఞానం కూడా ఆ దానం కూడా భగవంతుడికే చెందుతుంది అనమాట. కాబట్టి అది ఏ విషయాన్నైనా నువ్వు సంఘ సేవ చేసినా, సమాజ సేవ చేసినా, దేశ సేవ చేసినా, ఏం చేస్తున్నా కానీ కాక కర్మఫలాలు ఆశించకుండా ఉంటే ఎప్పుడో ఒకసారి భక్తి స్థాయికి వస్తారనమాట. అది కృష్ణుడే ఏది చేసినా భగవాను కొరకే చెయ్యాలి. ఎందుకంటే అది కూడా ఒక యజ్ఞంగా ఆచరిస్తే, ప్రతి యజ్ఞ ప్రభు ఎవరు భగవంతుడే కాబట్టి భగవంతుడికే చెందుతుంది, సకామ కర్మ అయినా కానీ అనమాట. శ్రేయోహి ధ్యానము జ్ఞానం రెండు చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞాన ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిరనంతరం. మార్గాలు చూడండి ఎన్ని చెప్పాడు భగవంతుడు తన్ని పొందేకి. అనన్య భక్తి చెప్పారు. అనన్య భక్తి చేత కాలేదనుకోండి వేద నియమాలు పాటించమన్నారు. అది వద్దంటే నా కోసం కర్మలు చేయమన్నారు. ఆ కర్మలు కూడా చేయలేకపోతే కర్మలు త్యాగాలు చేయమన్నాడు భగవంతుడు. అది కూడా లేకపోతే నిష్కామ కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ, సకామ కర్మ చెప్పారనమాట. ఆ రెండు కర్మ చేయనికి ఇక్కడ ధ్యానము జ్ఞానము చెప్తున్నారు అనమాట. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. ఈ అభ్యాసం నీవు చేయలేకపోయినచో అంటే నీవు కొన్ని కర్మలు చేయమన్నారు కదా మంచి కార్యాలకి, అది కూడా చేయలేకపోతే నీకు అది కూడా వల్లలేదు. జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించు. శ్రేయోహి అయినా మేలైంది జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానాన్ని అభ్యసించు. జ్ఞాన ధ్యానం విశిష్యతే అంటే ఈ జ్ఞానం కంటే కూడా ధ్యానం ఇంకా కొంచెం ఒక మెట్టు ఎక్కువదనమాట. ధ్యానాత్ మనం జ్ఞానయోగుల కంటే కర్మయోగులు ఎక్కువ అని చెప్తాం కదా. జ్ఞానయోగులు నిరాకార బ్రహ్మం వరకే వెళ్తారు, ధ్యాన యోగం వాళ్ళు హృదయస్థ పరమాత్మ వరకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ధ్యానాత్ కర్మ ఫలత్యాగ అంటే ఈ ధ్యానం కంటే కూడా ఈ కామ్య కర్మలన్నీ త్యజించు. అవి నువ్వు చేసే ఇది త్యాగాత్ శాంతి అనంతరం. ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే జ్ఞానం పెంచుకోవడానికి యత్నించు. అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఉత్తమం. ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు. జ్ఞానము ధ్యానము కర్మఫల త్యాగం నిష్కామ కర్మ చేయమని చెప్పేసి ఏది ఆచరించినా ఏది చేసినా యత్కరోషి యజ్జుహోషి యదా సిద్ధదాస్ మనకి 9వ అధ్యాయంలో వస్తుంది. ఏది చేసినా నాకు నరింపు. ఇప్పుడు భగవంతుడు 13 నుంచి 20 శ్లోకాలు ఉన్నాయి. మనకి ప్రియాష్టకం అంటారు దీన్ని. అంటే శుద్ధ భక్తులు ఎవరు అని భగవంతుడు 8 శ్లోకాల్లో చెప్పబోతున్నారు అనమాట. 13 నుంచి 20 వరకు ఇక్కడ శుద్ధ భక్తుల గురించి భగవంతుడు చెప్తారనమాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. ఓకే, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. ఇవి లక్షణాలు, ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు పై శ్లోకంలో. అద్వేష్ట అంటే ద్వేషం లేనివాడు. సర్వభూతానం అన్ని భూతాల ఇతరులు పక్కన. మైత్ర కరుణ ఏవచ మైత్రి కలవాడు అందరి పట్ల, కరుణ కలవాడు.
నిర్మమ. నిర్మమ అంటే అహంకారం లేనివాడు అనమాట. నిరహంకార, యజమానితో భావం లేకుండా ఆ విద్యా చేకూడలు చేసుకోవడానికి వచ్చింది ఇవాళ. చేకూడలు చేసుకుంది అక్కకి ఎట్టేసి 2 చేకూడలు పడుకోండి 2 తిండి. నిర్మమో నిరహంకారక సమహ దుఃఖ సుఖ క్షమి. సుఖ దుఃఖాల్లో కూడా సమభావంగా ఉండేవాడు అనమాట. సుఖం వచ్చినా ఉండేవాడు. ఇవి భక్తుడికి ఒక లక్షణాలు. క్షమి, క్షమా హృదయం కలవాడు, ఇలా ఉండాలి. అన్ని జీవాల పట్ల దయగల స్నేహితుడే గాని అసూయపడని వాడు. అద్వేష్ట సర్వభూతాన, తనను యజమానిగా భావించని వాడు. మైత్ర కరుణ ఏవచ్చ, ఆనందము మరియు బాధ రెండిలోనూ సమానంగా ఉండేవాడు. ఇక్కడ నిర్మమో నిరహంకార అంటే నిర్మమో, నేను అన్నిటి నాది, నేను అహంకారం లేనివాడు అనమాట. సమహ దుఃఖ సుఖ క్షమి అంటే ఆనందం బాధలో రెండిట్లో ఈక్వల్ గా ఉండేవాడు అనమాట. ఇది సహనవంతుడు. అలాగే ఎల్లప్పుడూ తృప్తికరంగా స్వీయాత్మ నియంత్రణ ఉన్నవాడు. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు సంతోషంగా. యథాత్మ దృఢ నిశ్చయ, దృఢ నిశ్చయం ఉండాలి దేని పట్ల? భక్తి పట్ల ఉన్నవాడు. దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొన్నవాడు. తన మనస్సును బుద్ధిని నాపైన స్థిరపరిచిన వాడైన భక్తుడు నాకు ప్రియమైన వాడు. భక్తుడు ఎలా ఉండాలో భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు. ఇలా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా, సహనంగా, దృఢ నిశ్చయంతో ఉండాలన్నమాట. భక్తియుక్త సేవలో వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన, మనకి 2వ అధ్యాయంలో వస్తుంది. ఇదే దృఢ నిశ్చయంతో భగవంతుని పట్ల ఉండాలన్నమాట. ఎప్పుడు శాంతుడు, నిరంతరము ఎవ్వరి పట్ల ద్వేషించని వాడు, కలతనొందని వాడు, ఓర్పు ఉండాలి, దూరుడై ఉండాలి. ఏదన్నా పొందాలనుకుంటే కష్టసాధ్యమైంది తీవ్రంగా ప్రయత్నించకూడదు అనమాట. సదా ఆనందంగా ఉండాలి. ఇది రాలేదే అని ఉండదు, ఇది ఉండదు అనమాట. అట్లా వాడే సంపూర్ణ యోగి అనబడతారు అనమాట. ఎందుకంటే అతనికి స్థిర నిశ్చయం ఎలా వస్తుంది? ఇంద్రియాలన్నీ నిగ్రహించబడతాయి అనమాట. అందుకని స్థిర నిశ్చయం కలుగుతుంది. ముఖ్యంగా శాంతుడుగా ఉండాలి, సదా శాంతుడు, కలతనుంది వాడు, ఓర్పుడై ఉండాలి, కరుణను కలిగి ఉండాలి అందరి పట్ల. అప్పుడు అతన్ని నిర్మమ అని చెప్తారనమాట. ముందుగా నిర్మమ అని చెప్పేది అందుకు. ఎలా అంటే ప్రతి వారి ఎదుట కరుణ కలిగి శత్రువుతో సహా ఉన్నప్పుడు. ఈ మిథ్యాహంకారానికి దూరంగా ఉండాలని చెప్పుకున్నాం కదా. నిరహంకార, అది విదేహాత్మభావం లేకుండా ఉండడం. సమదుఃఖ క్షమాగుణము కలిగి భగవంతుని కరుణతో ఏది లభిస్తే అదే సంతుష్టంగా ఉంటారనమాట. అతడి ఎక్కువ కష్టపడాలని అనుకోడు, ఉన్నదాంతో తృప్తిగా ఉంటారనమాట. అతనే ధీరుడు, స్థిర నిశ్చయుడు ఉంటాడు ఇలాంటి లక్షణాలతో అనమాట. అప్పుడు ఈ భక్తియుత సేవలో స్థిర నిశ్చయుడై ఉన్నందుకు అతన్ని ఎవరు కదిలించలేరు. ఇంకా ఈ శుభ లక్షణాలన్నీ కూడా భగవంతుని ఎంతో సంపూర్ణంగా లగ్నం చేసేదానికి అతన్ని సమర్థుని చేస్తాయన్నమాట భక్తియుత సేవలో. అటువంటి వాడే భగవంతుడికి పరమ ప్రియుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవ్వరికి కష్టపెట్టని వాడు, ఏ ఒక్కరిని బాధ పెట్టని వాడు. యస్మాన్నో ద్విజతే లోకో, అసలుకి ఎవరి నుండి నా ఉద్విజతే, కలతనుండదు, తను కలత పడడు. అంటే ఎవరిని తను బాధ పెట్టడు, ఎవరి చేత ఉద్వేగానికి గురి కాదు. కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఒకరి జోలికి పోయి వాళ్ళని బాధ పెట్టాలనే భావనే ఉండదు, నిరంతరం భక్తి భావనలో ఉంటారనమాట. అట్టి భక్తుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు కాబట్టి కష్టానికి, వేదనకి, భయానికి, అసంతృప్తికి అస్సలు గురి కాదు. వాళ్ళు సుఖాల బాధల్లో ఒకటే రకంగా ఉంటారు, భయము ఆందోళన రహితంగా ఉంటారు అనమాట. అసలుకి ఎలాంటి భయం అనేది ఉండదు. ఎందుకంటే సాధారణంగా ఈ భౌతిక భావంలో ఉన్న మనుషులకి తృప్తి ఉండదు కదా, ఇంద్రియ ప్రీతికి. ఏదైనా దొరికింది అనుకోండి, వాళ్ళకి కావాల్సిన అత్యంత విలువైంది, పొంగిపోతారు ఆనందం, అబ్బా నాకు ఇది దొరికింది అని. అలాగే ఇతరులకి, మన పక్క వాళ్ళ ఇంకా మనకంటే ఎక్కువ ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గానే వాళ్ళకి దుఃఖము, అంటే అసూయతోనే దుఃఖం వస్తుంది అన్నమాట, మనకి ఇది లేదని.
భయం ఎప్పుడు వస్తుంది? శత్రువులు దాడి చేస్తారంటే భయం కదా అందరికీ. ఏదన్నా ఒక కార్యం సరిగ్గా చేయలేకపోయారనుకోండి, వాళ్ళు చింతలు అవుతారు. ఇవే కలతలు. ఇలాంటి కలతలు సంక్షోభాలకి అతీతుడై ఉండేవాడే భక్తుడు శ్రీకృష్ణ భగవానికి ప్రియుడు అనమాట. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యత సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించని వాడు పవిత్రుడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. ఎలా ఉంటారు ఇంకా మనకి సాధారణ కార్యకలాపాలు? ఎందుకంటే ఇవి సహజంగా భక్తుడు ఎలా ఉంటారు? 2 సార్లు స్నానం చేస్తుంటారు, భక్తియుత సేవ చేస్తే తెల్లారుజామున లేస్తుంటారు. అంతర్బాహ్యంలో శుచి, అంతర్మలినము ఈ దైనందిన కార్యక్రమంలో శుచి అయిపోతే మనకి బాహ్య మలినం, బాహ్య శుచి, అంతర్శుచి హరే కృష్ణ మహామంత్ర జపము ఇవి చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ శారీరక పవిత్రత, పవిత్రుడు అంటే ఏమి ఇక్కడ? అనపేక్ష శుచి అంటే అది అంతర్బాహ్యంలో శుచిగా ఉండాలి. పవిత్రుడు అంటే అదే అనమాట. మనకి అలా సమర్థుడు. దేంట్లో సమర్థత? మనకి భక్తి అన్ని విధాల ప్రామాణిక శాస్త్రాలన్నీ విశ్వాసం ఉంటుంది, అన్ని కర్మలు ఎలా చేయాలో తెలుసు కాబట్టి సమర్థుడై ఉంటాడు అనమాట. ప్రత్యేకించి ఎవరి పక్షం వహించదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇరు పక్షాలు ఉన్నారు, వాదులు ఆడుకుంటున్నారు, తటస్థునిగా ఉంటారు, న్యూట్రల్. అందుకనే ఆయన ఉదాసీన. గతవ్యత అంటే అన్ని ఎప్పుడు కూడా ఉపాధి ఇది రావాలని ఆశించడు కాబట్టి అతనికి వ్యథ అనేది ఉండదు అనమాట. తన దేహమే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఉపాధి అంటే ఒక టూల్. ఈ భౌతిక జీవితంలో మనకి దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు, దీన్ని ఉపయోగించుకోవాలి భగవత్ కర్మలకి. అందుకనే వాటి నుంచి ముక్తుడు, సర్వారంభ పరిత్యాగి, అన్ని ప్రయత్నాలని విడిచేవాడు అనమాట. తన కృష్ణ భక్తి కోసము యో మద్భక్త సమే ప్రియ, స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి వాడు నాకు ప్రియమైన వాడు. వరుసగా భగవంతుడు చెప్తున్నాడు ఎలా ఉండాలి భక్తుడు. యో మద్భక్త సమే ప్రియ, అందుకే దీన్ని ప్రియాష్టకము అంటారు అనమాట. యో నృష్యతి నద్వేష్టి నశోచతి కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియని వాడు అనమాట. అంటే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా, ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా, నష్టం జరిగినా బాధపడరు లేదా లాభం కోసం ప్రాకులాడరు. ఎలాంటి లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా వాళ్ళకి ఉండదు. లాభ నష్టాల పట్ల అసలుకి ఒక ఆనందము ఒక శోకము ఉండదు అనమాట. వాళ్ళని ప్రియమైంది ఏదైనా కోల్పోయినా వాళ్ళకి శోకం రాదనమాట. అలాగే ఏదైనా అనుకోకుండా లభించింది అనుకో దానికి పొంగిపోరు. శుభము అశుభము ఈ రెండు ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు. పాపకార్యాలకు ముఖ్యంగా భగవంతుని ప్రీత్యర్థమే కష్టాలకి అసలుకి అతడు వెనుదీయుడు. భగవంతుని సేవ చేసేటప్పుడు ఏ కష్టం వచ్చినా ఎదురుదీయడు అనమాట. కాబట్టి అట్లాంటి భక్తుడు త్యజిస్తారో నాకు ప్రియమైన వారు. ఇక్కడ గాలాదిని చూపిస్తున్నారు. ఆయన నిరంతర స్మరణం, శ్రవణం, కీర్తనం, స్మరణం, సదా ఆయన భగవాన్ని స్మరిస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి భౌతిక బాధలు అసలు ఆయనకు తాకలేదు అనమాట. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత. శత్రుమిత్రులతో సమభావనతో ఉండువాడును. అలాగే తథా మానాపమానయో, మానము అవమానం అంటాం కదా, గౌరవం అగౌరవం, అసలుకి ఈగో ఉండదు. ఆ ఈగో హర్ట్ అవ్వడం అనేది ఉండదు. శీతోష్ణ సుఖ దుఃఖేషు అంటే చలి వేడి రెండిట్లోనూ సమానంగా ఉండేవాళ్ళు అనమాట. వేడి చలి, ఆనందం, బాధ, కీర్తి అపకీర్తి అన్నిట్లోనూ చెడు సవాసం నుంచి దూరంగా ఉండేవాడు. ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు. అంటే చెడు మాటలు ఎవరితో మాట్లాడకుండా, చెడు సాంగత్యం లేకుండా ఉండేవాళ్ళు అనమాట. నివాసం అనికేత స్థిరమతి. అనికేత అంటే స్థిరుడు కాకుండా, అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ఒక చోట
ఉన్నారనుకోండి, భక్తి ప్రచారం ఎలా చేస్తారు? 4 చోట్ల తిరుగుతూ ఒక స్థిర నివాసం ఉండదు. భగవంతుని ప్రచారమే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. భక్తిమాన్మే ప్రియో నరః అంటే వీళ్ళు పలకడం మౌని అంటే భక్తుని మాటలు, భగవంతుని మాటలే శుభలక్షణాలు ఇవన్నీ. అవే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మౌనమనంగా అంటే మాట్లాడకుండా ఉండేవాడు కాదు, భగవంతుని మాటలే మాట్లాడారు. అదే భక్తునికి అవసరం చాలా. అదే రుచిగా టేస్ట్కి. అలాగే ఏది ఏది లభించింది అనుకోండి, ఏది లభించింటే ఇవాళ భోజనం ఉందా, ఇది టేస్ట్గా లేదనుకో, అది భగవత్ ప్రసాదం అయితే చాలు అనమాట. ఒకసారి రుచికరం వస్తాయి, ఒకసారి రుచికరం రావు. ఎప్పుడు దేన్నైనా ఆనందంగా తీసుకోవాలన్నమాట. ఎలాంటి నివాసం అంటే, నివాసం అంటే ఇక్కడ స్థిరం లేదంటే ఒకసారి మంచి అంతస్తు దొరకచ్చు, ఒకరోజు చెట్టు కింద దొరకచ్చు. అది ఎక్కడ నివసించినా ఒకే భావంతో ఉంటారనమాట. అది ఆ యొక్క ఆనందానికి దీనికి అని అంటే ఎల్లప్పుడూ సదా సమత్వ భావంలో ఉండడం అంటారనమాట. ఇది భక్తుడు తప్పకుండా చెప్పాలన్నమాట. చెప్పబడతాడు అన్నమాట. ఉత్తమ భక్తుడిగా చెప్పబడతాడు. భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ, భక్తిమాన్ మే ప్రియో నరః, నాకు నరులలో చాలా ప్రియమైన వాడు అని చెప్పేసి. ఇవి గుణాలు ప్రత్యేకంగా మనం ఆపాదించుకుని ప్రయత్నించక్కర్లేదు. భక్తియుత సేవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అలవాటు పడిపోతాయి అన్నమాట, వచ్చేస్తాయి. అంతేగాని వీటి కోసం ప్రయత్నం కాదు చేయాల్సింది. భక్తిలో ఉండడం, భక్తిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఇది చెప్పాము గతంలో, దుర్వాసుడు అంబరీషుడు చక్రవర్తి కదా, శుద్ధ భక్తుడు కదా, తన సర్వేంద్రియాలని భగవంతుడి కోసమే ఉపయోగించాడు. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమో భక్తాస్తేతీవ మే ప్రియ. భక్తి యోగం అని ఈ అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యముగా చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండేవారు నాకు అత్యంత ప్రియమైన వారు. భగవంతుడు మొట్టమొదట ఏం ప్రశ్నించాడు అర్జునుడు? నిరాకారవాదుల ఆయన యొక్క బ్రహ్మాన్ని, బాహ్యజ్యోతి అయినా బ్రహ్మజ్యోతిని నిరాకార భావంలో ఆరాధించే వాళ్ళు ముఖ్యులా, లేదా భక్తియుత సేవల ప్రత్యక్ష సేవన పరోక్ష సేవన అని అడిగారు కదా భగవంతుడు. అది క్లేశోధికమని చెప్పారు, కష్టసాధ్యమైంది. భక్తియుత సేవ చాలా ఉత్తమమైందని చెప్పారు. ఆ భక్తియుత సేవ మార్గాలు చెప్పారు, ఎలా పొందాలి. కర్మయోగము, జ్ఞానయోగము, నిష్కామ కర్మ, సకామ కర్మ, ధ్యానము, అలాగా చెప్తూ భగవంతుడు శుద్ధ భక్తియుత సేవ చెప్తూ ఈ భక్తులు ఎలా ఉండాలి, భక్తుల లక్షణాలు ఇవి. ఈ భక్తులు ఈ భక్తియుత సేవను అనుసరించే వాళ్ళు ఏతు ధర్మామృతమిదం, ధర్మం అనేది అమృతం, అమృతంతో పోలుస్తున్న ధర్మ మార్గంలో అమృతాన్ని ఎవరైతే పర్యుపాసతే పూర్తిగా యథోక్తం వీళ్ళు చెప్పబడినట్లు పూర్తిగా పర్యుపాసతే పూర్ణంగా నియుక్తులవుతారో, దాంట్లో నిమగ్నం అయిపోయిన వాళ్ళు. శ్రద్ధదాన మత్పరమ, శ్రద్ధతో మత్పరమ, దేవదేవుడైన నన్నే సర్వస్వంగా భావించి ఈ భక్తులు నాకు చాలా చాలా ప్రియులు, నాకు ఇష్టము. అదే వారు అతీవ మిక్కిలి, అతీవ మిక్కిలి ఇష్టము అని చెప్తున్నారు. భక్తి యోగం అని ఈ అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యముగా చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండేవారు నాకు అత్యంత ప్రియమైన వారు అని భగవంతుడు ఇక్కడ చెప్పారనమాట. అంటే నిరాకార మార్గం నందు నిమగ్నుడైన వాడు ఉత్తముడా, లేక పూర్ణ పురుషోత్తముడైన భగవాన్ని ప్రత్యక్ష సేవలో ఆయన ఆరాధించే వాళ్ళు ఉత్తముడా అనే ప్రశ్నకి, అర్జునుడు వేసిన ప్రశ్నకి భగవంతుడు ఇక్కడ వివిధ పద్ధతుల్లో భక్తియుత సేవే శ్రేష్టమైందని తేల్చేశాడు అన్నమాట. అంటే సత్సంగం ద్వారా, శుద్ధ భక్తుల ద్వారా మనుషుడు శుద్ధ భక్తి యోగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఆధ్యాత్మిక గురువుని స్వీకరించాలి, శ్రవణ కీర్తనాదుల ద్వారా ఆరంభించి శ్రద్ధ, అనురాగం, భక్తి భావాలతో భక్తి యోగంలో నియమ నిబంధనలు పాటిస్తూ భగవాన్ని దివ్య సేవలో నియుక్తులు కాగలరని ఈ అధ్యాయంలో నిర్ణయించబడింది అనమాట. ఇది భక్తి యోగం ఒక్కటే భగవానుని పొందుటకు ఏకైక మార్గం అనే దాంట్లో ఎట్లాంటి సందేహము లేదనమాట. అదే పరతత్వపు నిరాకార భావన ఉంది కదా, దాంట్లో ఈ ఆత్మ అనాత్మ ఆ విచక్షణ కొరకు, మనం దేహము ఆత్మ అనే భావన కొరకు ఫలాసక్తి వదిలి కర్మ చేస్తూ ధ్యానిస్తూ జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి శుద్ధ భక్తుని సాంగత్యం లభించేంత వరకు క్లేశమే వాళ్ళకి. అది
అట్లా అదృష్టవశాత్తు వాళ్ళకి ఎవరైనా మంచి కృష్ణ భక్తిలో దొరికాడంటే అప్పుడు భక్తియుత సేవలో వాళ్ళు కూడా ప్రవేశించేదానికి ఉంటుందన్నమాట. కానీ అదృష్టవశాత్తు భగవంతుని కృష్ణ భక్తిలో ప్రత్యక్షంగా నియుక్తమయ్యే కోరిక వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా మేము ఈ మార్గంలోకి రావాలంటే మెల్లిగా ఈ ఈ పద్ధతుల ద్వారా వాళ్ళు కూడా భక్తులుగా మారేదానికి ఒక రావచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ భక్తియుత సేవ ఈ 6 అధ్యాయాల్లో మనకి 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు భక్తియుత సేవ చెప్పబడింది అనమాట. ఇవన్నీ భక్తియుత సేవలో ఉంటే భగవంతుడే కరుణించి అన్ని అమర్స్తాడు అనమాట. ముఖ్యంగా మేము ఇవన్నీ చేస్తుంటే మా దేహ పోషణ ఎట్లా అనే చింత అవసరం లేదు. యోగక్షేమం మనం చూసుకుంటాడు భగవంతుడు. ఇది ఈ చాప్టర్లో ఈ భక్తియుత సేవ శుద్ధ భక్తుల గురించి, తనకు ప్రియమైన వారి గురించి భగవంతుడు నిరాకారవాదుల కంటే సాకారవాదులు అంటే ప్రత్యక్ష సేవ భక్తియుత సేవలో పాల్గొనే వాళ్ళు చాలా పరిపూర్ణులైన యోగులు అని చెప్పేసి ఇక్కడ నిర్ధారించి చెప్పడం జరిగింది. భక్తులందరికీ హరే కృష్ణ.